నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో ఆ స్వామివారి లడ్డూ ప్రసాదం కూడా అంతే ప్రత్యేకం. తిరుమలకు వెళ్ళి లడ్డూ తెచ్చుకొని ఇష్టంగా తింటే సరిపోతుందా? మరి ఆ లడ్డూ చరిత్ర ఏంటో తెలుసుకోవద్దా? అసలు లడ్డూ అంటే స్వామివారికి ఎందుకంత ఇష్టమో మీలో ఎంతమందికి తెలుసు? తెలియని వారు ఈ వీడియో తప్పకుండా చూడండి. మరోసారి ఆ మహాప్రసాదమైన లడ్డూ చరిత్రను వినండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు, అంతకంటే మిక్కిలి నైవేద్య ప్రియుడు కూడా. అందుకే లడ్డూను ఆయనకు నైవేద్యంగా పెడతారు. కలియుగ వైకుంఠం తిరుమల దర్శనం కోసం వెళ్లే భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తులు ఆ లడ్డూను అత్యంత పవిత్రమైనదిగానే భావిస్తారు. భక్తి శ్రద్ధతో స్వీకరిస్తారు. శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ 7 కొండల వాడిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే యాత్రికులు ఆ శ్రీనివాసుడి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి ఎంత ఆనందిస్తారో, శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతూ ఉంటారు. స్వామివారి లడ్డూను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తే సాక్షాత్తు ఆ శ్రీవారే తమతో వచ్చినట్టు ఉంటుందని భావిస్తారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం చాలా ప్రత్యేకం. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొరికే అన్ని లడ్డూల కంటే తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. తిరుమల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదమైన లడ్డూను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారు. అలా తీసుకువెళ్ళిన లడ్డూ ప్రసాదానికి ప్రత్యేక పూజలు చేసి తర్వాత తమ బంధువులకు, స్నేహితులకు పంచుతుంటారు భక్తులు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూకు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. పద్మావతి అమ్మవారు తన బరువుకు సమానంగా తన స్వహస్తాలతో మొదటగా లడ్డూని తయారు చేసి వరాహస్వామికి నైవేద్యంగా సమర్పించారట. అలా తన ప్రియ సఖి పద్మావతి చేతులతో చేసిన లడ్డూనే ఈ కలియుగాంతం వరకు తన దర్శనానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారని శ్రీవారు అనుగ్రహించారట. మరి ఈ లడ్డూ ప్రసాదం మొదటగా భక్తులకు ఎప్పుడు చేరింది? శ్రీవారి లడ్డూ ప్రసాదం మొదలుపెట్టి ఎన్నేళ్లయ్యింది? ప్రస్తుతం రోజుకు ఎన్ని లడ్డూలు విక్రయిస్తున్నారు అంటే, టీటీడీలో రకరకాలైన ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులకు లడ్డూ ప్రసాదం అంటేనే ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాలతో శ్రీవారి లడ్డూ అగ్రస్థానంలో నిలిచింది. ప్రసాదంగా తీపి పదార్థమైన బూందీని ఇవ్వడం 1715 ఆగస్టు 2వ తేదీన ప్రారంభించారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుండి శ్రీవారి ఆలయంలో లడ్డూ ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. ఇక ఈ లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషం. బయోగ్రఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం నుండి 2014లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అప్పటి నుండి తిరుమల లడ్డూకు భౌగోళిక గుర్తింపు లభించింది. తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఇంచుమించు 3 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. గతంలో కట్టెల పొయ్యి మీద తయారు చేసేవారు. నేడు ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు. దీనికోసం సుమారుగా 48 పొయ్యిలు, దాదాపు 700 మంది కార్మికులు లడ్డూ తయారీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం 3 రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు. అందులో మొదటిది ఆస్థాన లడ్డూ. వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డూల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు,
ముంత మామిడి పప్పు, కుంకుమ పువ్వు వంటి ప్రత్యేక దినుసులన్నీ ఉపయోగిస్తారు. దీని రుచి మాత్రం అమోఘం, మాటల్లో చెప్పలేం, అంత అద్భుతంగా ఉంటుంది. రెండవది కళ్యాణోత్సవ లడ్డు. కళ్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్థులకు, భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువు ఉంటుంది. కళ్యాణోత్సవం లేదా ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులకు ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల వగపడిలో విక్రయిస్తారు. ఇప్పుడు కౌంటర్లో కళ్యాణోత్సవ లడ్డూలు అమ్ముతున్నారు. దీని ధర 1,200 రూపాయలు. మూడవది సాధారణ లడ్డు. వీటిని ప్రోక్తం లడ్డు అని కూడా అంటారు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూలను ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు 175 గ్రాములు. ఇది అందరికీ తెలిసిన లడ్డు. 2010 వరకు దాదాపు రోజుకు 1 లక్ష లడ్డూలను టీటీడీ తయారు చేసేది. భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో ప్రతినిత్యం దాదాపు 3,20,000 లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. మొదట్లో లడ్డూ ప్రసాదంను 8 నాణాలకే ఇచ్చేవారు. ఆ తరువాత 2 రూపాయలు, 5, 10, 15, 25 రూపాయల నుంచి ప్రస్తుతం 50 రూపాయలకు టీటీడీ లడ్డూను విక్రయిస్తోంది. క్షణకాలం ఆ స్వామిని దర్శించుకోవడానికి గంటల తరబడి భక్తులు ఎలా క్యూలో వేచి ఉంటారో అంతటి చరిత్ర కలిగిన మహాప్రసాదమైన లడ్డూ పొందడానికి భక్తులు అంతే ఓపికగా వేచి ఉంటారు. ఇక అంతే సహనంతో మా అనంత సనాతన ధర్మ ఛానల్ ఈ వీడియో ద్వారా శ్రీవారి పవిత్ర ప్రసాదమైన లడ్డూ చరిత్రను తెలుసుకున్న మీకు ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను రక్షించండి, గోవులను సేవించండి, ప్రకృతిని రక్షించండి, ఒక మొక్కైనా నాటండి. నమస్కారం.